शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। हरिः ओं तत्सत्। जय श्रीराम। ధర్మో రక్షతి రక్షిత. భగవద్గీత అందరూ చదవాలండి. ముఖ్యంగా మనం ఎందుకు భగవద్గీత చదవాలంటే అందులో అనేక విషయాలు ఉన్నాయి. అవి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు కూలంకుషంగా భగవద్గీతలో చెప్పాడు. అది చెప్పడం కూడా ఉదాహరణకు యానిచ్చి స్టార్ట్ అయింది ఈ మహాభారతం అంటే స్వార్థపరుడికి అలానే త్యాగపరుడికి మధ్య వచ్చిన వైరమే మహాభారతం. ఈ వైరం ఎక్కడ అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళే అనుకోండి. ఒకరు పాండురాజు, వాళ్ళ అన్న ధృతరాష్ట్రుడు. పాండురాజు ఎప్పుడూ ఒక లక్ష్యం, తన వంశ గౌరవాన్ని నిలబెట్టాలని, తనను నమ్ముకున్న దేశ ప్రజలకు సుభిక్షమైన పరిపాలన ఇవ్వాలని, అందరూ సంతోషంగా ఉండేట్టుగా తన ప్రయత్నం చేయాలని ఆశయంతో ఉండేవాడు. కానీ వాళ్ళ అన్న ఆశతో ఉంటాడు. ఈ ఆశకు ఆ ఆశయానికి మధ్య జరిగిన పోరే మహాభారతం. వాళ్ళ అన్న విషయంకి వస్తే ఎప్పుడు స్వార్థం మితిమీరిందంటే అతని దగ్గర అనేక రకాల తప్పులు చేయించబడుతుంది. ఆ విధంగానే తన కుటుంబము, తన సంతతి, తన సుఖాలు, తన భోగాలు వీటి గురించే ఆలోచించేసాడు ధృతరాష్ట్రుడు. అందుకనే తన బలం పెంచుకునేదానికి, సుఖాలను సంతోషాలను అనుభవించడానికి తన బలం పెంచితే ఇంకా బాగుంటుందని 100 మందిని కొడుకులను కని 100 మందిని కూడా స్వార్థపరులుగానే పెంచాడు. కానీ ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం ఉన్న పాండురాజు తన 5 మంది కొడుకులను ధర్మాన్ని, సుభిక్షమైన పరిపాలనతో కూడిన రాజ్యాన్ని ఏర్పరచడానికి 5 మంది కొడుకులను అందుకోసంగా కన్నాడు. స్వప్రయోజనాల కోసం కాదు, స్వార్థపూరితమైంది కాదు. సుఖాలకు, సంతోషాలకు ఎగబడి బిడ్డలను పెంచలేదన్నమాట. ఆ విధంగా ధర్మం నిలబడాలనే ఉద్దేశంతో ముందు ధర్మరాజును, ఆ ధర్మానికి శక్తి తోడవుతేనే ఆ ధర్మం నిలబడతాదని భీముడిని, యుక్తిగా సామర్థ్యం కలిగిన వాడొకడు ఉండాలనే ఉద్దేశంతో అర్జునుడిని, నకుల సహదేవులు కూడా వైద్యం కోసం, గోవులను రక్షించుకోవడానికి, ఎన్ని ధర్మంలో అన్నీ తోడై ఉండాలని ధర్మానికి ఈ విధంగా 5 మందిని ఆయన ఒక ఉద్దేశపూర్వకంగానే బిడ్డలను కన్నాడు. ఆ ఉద్దేశపూర్వకంగానే బిడ్డలను పెంచాడు కూడా. అయితే ధర్మంగా ఉన్నవారి పక్కనే భగవంతుడు ఉంటాడు, స్వార్థపరుడు పక్కన తాత్కాలికంగా ఉంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇద్దరికీ బంధువు అయినా కూడా ఆయన ఎక్కువగా ధర్మానికి నిలబడిన 5 మంది పక్కే ఉన్నాడు. కానీ అధర్మాన్ని నెత్తికెత్తించుకున్న కౌరవుల పక్క లేడనమాట. కాబట్టి మన ఉద్దేశం, ధర్మం పక్క ఉన్నామంటే ధర్మం రక్షిత అని ఎందుకన్నారంటే, ధర్మాన్ని మనం రక్షించగలిగితే ధర్మం మన అందరినీ రక్షిస్తుంది, ఒక్కరినే కాదు అందరినీ. అందులో మనం ఉంటాం కదా. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం ధర్మం పక్షమే ఉండాలా. అది రిస్క్ అయినా, కష్టమైన ధర్మాన్ని మాత్రం వదలకూడదు. ఇప్పుడు ప్రపంచంలోకి అందరి సుఖ సంతోషాలను కోరగలిగేది ఒక సనాతన ధర్మం, మన హిందూ ధర్మం మాత్రమే.
కాబట్టి ఈ ధర్మాన్ని వదలకూడదు. ఈ ధర్మానికి ఎవరైనా ఆటంకం కలిగించే వాళ్ళకు కూడా ఎదురు తిరగాల్సిన అవసరం మన బాధ్యత. కాబట్టి ఇందులోనే అధర్మపరులకు ధర్మపరులకు కురుక్షేత్ర సంగ్రామం ఒకప్పుడు జరిగింది. ఇప్పుడు జరుగుతూ ఉన్న కురుక్షేత్రం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. కురుక్షేత్రం హిందువులకు హిందురేతరులకు ఎప్పుడూ గొడవ ఉంది. మనం ఎవరి జోలకు పోకుండా మన జోలకు గీరుకుంటూ వచ్చేవాళ్ళు ఎక్కువ. అయినా సర్దుకుంటూ ఎన్ని రోజులని సర్దుకుంటా ఏ పొద్దు ఒకరోజు కురుక్షేత్రం జరగాల్సిందే. కాబట్టి కురుక్షేత్రం జరిగేటప్పటికీ మన దగ్గర సమాయత్తం అయ్యి ఆయుధాలతో ఆలోచనలతో సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా మన పాటికి మనం విచ్చలవిడిగా సుఖ సంతోషాల కోసమే ఎగమల్లి తిరుగుతూ ఉంటే కాశ్మీర్లో ఏం జరిగిందో, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో, పాకిస్తాన్లో ఏం జరిగిందో, మన హిందువుల పరిస్థితి ఎంత దిగజారిపోయిందో గమనించగలరు. అదే పరిస్థితి ప్రస్తుతం మనకు రాకపోయినా మన ఫ్యూచర్ మన వారసులు అంటే మనవాళ్ళు కావచ్చు, ముని మనవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం గమ్మనుంటే, ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే. కాబట్టి ఈ మళ్ళా రాబోయే భయంకరమైన కురుక్షేత్రంలో మన అందరము కృష్ణ భగవానుడు ఏదైతే భగవద్గీతలో సూచించాడో దాన్ని తూచా తప్పకుండా మనం పాటించగలిగే విధంగా ఉండాలి. ఆ భగవద్గీతను తెలుసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. భగవద్గీతలో అంతటా నేనై ఉన్నాను, అందరిలోనూ నేను ఉన్నాను అంటాడు. కాబట్టి మనోళ్ళు కొంతమంది మన శత్రువుల్లో కూడా ఆయన ఉన్నాడని చెప్పేసి వాడు పాపాన్ని వాడు పోతాడులే అని వాడు మన మీదకి వస్తా ఉన్నా కానీ ఎదిరించే పరిస్థితుల్లో లేకుండా దిగజారిపోయి చౌకగా మన హిందువులు ఉండాలి. అలా ఉండమని కృష్ణ పరమాత్ముడు చెప్పలేదు. ఎప్పుడు కూడా మన చరిత్రను ఎప్పుడూ నిలబెట్టుకునే విధంగా, మన ధర్మాన్ని నిలబెట్టుకునే విధంగా మనం రిస్క్ తీసుకొనైనా పోరాడమని చెప్పాడు కానీ చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పలేదు. కాబట్టి హిందూ బంధువులారా, మనందరం కూడా ఈ భగవద్గీతను ప్రతి ఒక్కరూ ఆ విధంగా చూడండి. రాబోయే కష్టాలకు నష్టాలకు భయపడకుండా ధర్మాన్ని నిలబెట్టేదానికి ఎవరైతే ముందుకు అడిగేస్తారో వాళ్ళంతా వీరులే, సూరులే. అది ఏ కులానికి సంబంధించిన విషయం కాదు, మొత్తం హిందూ జాతికి సంబంధించిన విషయం. కాబట్టి ప్రతి శ్లోకంలోనూ మనం ఈ రోజు నుంచి చెప్పుకోబోయే ప్రతి శ్లోకంలోనూ ప్రస్తుతానికి అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్పిన పరిస్థితికి మనం సమన్వయం చేసుకుంటూ ఆలోచన చేసుకుంటూ బయలుదేరాల్సింది వస్తుంది. ఒక్కొక్క శ్లోకాన్ని వివరం తీసుకోవాల్సింది వస్తుంది. జై శ్రీరామ్. గమనించండి, ఇక మీదట ప్రతి శ్లోకానికి మనం వివరణాత్మకంగా స్వార్థం మీరితే ఎలా పరిస్థితులు వస్తాయి, త్యాగపూరితంగా ప్రస్తుతం ఇబ్బందులు ఉన్నా కూడా తర్వాత ఎలాంటి సుఖం వస్తుంది అనే విషయం ఈ కౌరవ పాండవుల మధ్య జరిగే సంగ్రామంలో ఉద్భవించిన ఈ భగవద్గీతను భగవంతుడు ఏ విధంగా వివరించాడు అనే విషయం మనం కూలంకుషంగా ప్రతి శ్లోకంలోనూ చెప్పుకుంటూ పోదాం. జై శ్రీరామ్. అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోను చూస్తూ ఉండండి. ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. జై శ్రీరామ్.